మొదటి ఆదివారము మనలందరినీ నడిపించినందుకు మొదటిగా మనమందరము దేవునికి విధేయులమై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అర్హత లేని మనలను యోగ్యులు కాకపోయినా తను మనల్ని ఏర్పరచుకొని గొప్ప భాగ్యాన్ని మనకిచ్చినందుకు దేవునికి మనము కృతజ్ఞులుగా ఉండాలి. హల్లెలూయా. ఇది మనం చేసుకున్న బలము కాదు, మనం ఏర్పరచుకున్న జ్ఞానం కాదు. దేవుని యొక్క ప్రణాళికలో మనం మాత్రమే ఇక్కడ కూడుకోవలసిన సమయము. గడిచిన ఎన్నో వారంలో నుండి మనము ఎన్నో విషయాలు దేవుని మాటలను మనం మాట్లాడుకుంటూ మరొకసారి 119 అధ్యాయాన్ని మనం ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన అవకాశము, మంచి ఆరోగ్యాన్ని బట్టి దేవునికి మనము కృతజ్ఞులము. గడిచిన 2 వారాలు మనము దేవుని యొక్క మాటలను మనము కొద్దిగా తెలుసుకుంటూ 119 అధ్యాయంలోని 22 భాగాలను వివరించుకుంటూ ఈరోజు మనము 3వ భాగమైన గేమేల్ అనే అక్షరం కాడికి మనం వచ్చాము. దేవుని మహాకృపను బట్టి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాటలు మొదటి నుండి 7 వచనాలు 8 వచనాలు ధర్మశాస్త్రం గురించి దేవుని యొక్క మాటలను మనం తెలుసుకున్నాము, ఎలా ధన్యులమైతామో. రెండో విషయం వచ్చి యవనస్తుల గురించి 9వ వచనం నుండి 16వ వచనములు యవనస్తులు ఏ నడకలో ఉండాలి, ఎలాంటి ప్రయాణం చేయాలి, దేవుని యొక్క మాటలను వదిలిపెట్టకుండా తన యొక్క కట్టడలను ఎలా ఉంచుకోవాలో దేవుడు మనకు స్పష్టంగా బోధించాడు. అలాగే ఈ 3వ మాట అయిన 3వ భాగము గీమేల్ అనే అక్షరము సేవకుల గురించి దేవుడు ఎంతో చక్కగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ మాటల్లోని కొన్ని విషయాలను మనం ధ్యానించుకొని మనలో మనము విమర్శించుకొని మనం సరి చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఈరోజు పళ్ళ సంస్కరణలో ప్రభు భోజనంలో మనం అందరము ఏక శరీరముగా మనము ఉండుటకు దేవుని చేత ఏర్పరచబడిన వారము, ఏర్పరచబడిన మానము ఏ రీతిలో మనము జీవిస్తున్నాము, ఏ రీతిలో మనం బతుకుతున్నాము, నిజంగా దేవుని యొక్క బిడ్డలుగా మనం జీవిస్తున్నామా, లేక ఏదో ఈ మొదటి ఆదివారం మాత్రమే దేవుని యొక్క దేవునికి భయపడుతూ దక్షిణ ఆదివారాలన్నీ లేకపోతే ప్రతి దినము ప్రతి క్షణము మనము దేవుడిని నిర్లక్ష్యం చేసే వారిగా ఉంటున్నామా, మనకు మనమే విమర్శించుకునే వారిగా ఉండాలి. దయచేసి ఈ 17వ వచనం నుండి కొన్ని వచనం ధ్యానించవలసిందిగా చదివించవలసిందిగా కోరుచున్నాను. నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము. నీ వాక్యమును బట్టి నేను నడుచుకొనుచుందును. హల్లెలూయా. వాక్యాన్ని బట్టి నేను నడుచుకొనుచుందును అని దేవుడు ఈ యొక్క 17వ వచనములో మాట్లాడుచున్నాడు. దేవుని సహాయం తీసుకొని మనం ముందుకు సాగుదాం. స్తోత్రం మహోన్నతుడా, దేవునికి వందనాలు. అయ్యా, ఈ దినమును ఏర్పాటు చేసినందుకు నీకే వందనం చెల్లిస్తున్నాను. అయ్యా, మాకు ఇచ్చిన తండ్రి నీ వాక్యాన్ని తండ్రి మేము తండ్రి మాట్లాడుకుంటుండగా తండ్రి నీ సహాయం మాకు అందించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఒకసారి
మనం 9 వచనం చదువుకొని ఈ కింది వచనాలకు వద్దాం. యవనస్తులు దేవుని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు నీ వాక్యను బట్టి. హల్లెలూయా. యవనస్తులు కాదండి, యవనస్తులు, సేవకులు, చిన్న బిడ్డలు, వృద్ధాప్యంలో ఉన్న తల్లందరూ కూడా దేవుని వాక్యాన్ని బట్టి మాత్రమే మన నడకను మనము శుద్ధి చేసుకోవాలి. అలా చూసుకుంటే పోతే 16వ వచనంలో నీ కట్టడలను బట్టి నేను హర్షించదను, నీ వాక్యమును. హల్లెలూయా. ఎప్పుడు జాగ్రత్తగా వాక్యాన్ని మనం చదివి దాన్ని గ్రహించుకొని మనము దాన్ని ఆస్వాదించుకున్నామో 16వ వచనం వచ్చేసరికి నీ వాక్యము నేను మరొక ఎందును. హల్లెలూయా. నేను అనుకుంటున్నాను, వాక్యాన్ని వింటున్నాను, వాక్యాన్ని బోధిస్తున్నాను, వాక్యాన్ని చదువుతున్నాను. వాక్యాన్ని విన్న నేను ఆ వాక్యాన్ని మరవకుండా నేను జాగ్రత్త పరుచుకుంటూ నా నడవడికను జాగ్రత్తగా చూసుకుంటూ నేను ముందుకు సాగుతున్నానని నేను అనుకుంటున్నాను. నేనే కాదు, మీరందరూ కూడా వాక్యాన్ని వింటూ, వాక్యానికి భయపడుతూ, వాక్యం యొక్క అడుగు జాడలో వాటిని నేర్చుకుంటూ మన నడవడికను సరిచేసుకుంటూ మనం ముందుకు సాగుతున్నామని నేను మీ తరపున కూడా నేను జవాబుదారీగా ఉంటున్నాను. ఎందుకంటే వాక్యాన్ని వింటున్న మనము, బోధిస్తున్న మనము, దేవుని వాక్యానికి మనము భయపడుతూ బ్రతుకుతున్న మనము వాక్యాన్ని మరుస్తున్నామా అని మనము విమర్శించుకోవాలి. ఎందుకంటే గడిచిన వారం చెప్పిన వాక్యాన్ని మనం మర్చిపోయి, లేక 1 గంట ముందు చెప్పిన వాక్యాన్ని మనం మర్చిపోయి మనము ఉంటున్న సందర్భాలు మనము ఎన్నో ఉంటున్నాయి. కానీ ఇక్కడ మాట్లాడుతున్నాడు 17వ వచనంలో, వాక్యము బట్టి నేను నడుచుకొని చెందును. హల్లెలూయా. అది మనం విమర్శించుకోవాలి. విమర్శించుకుంటేనే మనము ఈ వాక్యం అనే ఈ మాటలు మనం ఒక్కొక్కటిగా సరిచేసుకుంటూ మన జీవితాన్ని కూడా ఆ వాక్యం ఎలా సరిచేసుకుంటామో మన నడవడికను కూడా అలాగే కొద్దిగా మనము గుర్తు చేసుకుంటూ మనం ముందుకు వెళ్తా ఉంటే రీతిగా మనం ఉంటాము. 18వ వచనంలో, నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరవము. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క బైబిల్ గ్రంథాన్ని, వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడట మన కళ్ళకు అది ఎలా ఉంటుందన్నమైన ఆశ్చర్యమైన సంగతులు మనం తెలుసుకుంటున్నామాట. హల్లెలూయా. ఒక సేవకుడు ఒకలాగా చెప్తాడు, ఇంకో సేవకుడు ఒకలాగా చెప్తాడు. ఒక విశ్వాసి ఒకలాగా దాన్ని వివరిస్తుంది, ఇంకొక విశ్వాసి ఇంకొకలాగా వివరిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ సేవకులకైనా మాకు దేవుడు ఏమని చెప్తున్నారంటే, సేవకుడు అయిన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపము. దయారసం అంటే దేవుడి యొక్క మాటలను మనము దయారసంగా దేవుడు మనకు ఎలాగ మన తేనె మన నోటికి తీయగా అనిపిస్తుందో, వెన్న ఎలాగ మన నోటికి తీయగా అనిపిస్తుందో, చక్కెర ఎలా మన నోటికి తీయగా అనిపిస్తుందోట ఈ యొక్క వాక్యం అట మనము దయారసము చూపుమను దైవ సేవకుడైన సేవకులు మాట్లాడుతున్నారు. వాక్యాన్ని మనం చేదుగా ఉంటుందా? మనలో ఏదో లోపం ఉంది. వాక్యము మనలో నోటికి తీయగా అనిపించడం లేదా? మన నాన్నతో ఏదో లోపం ఉంది అంటే మన శరీరంలో ఏదో లోపం అవుపడుతుందని మనం గ్రహించుకోవాలి. ఇక్కడ మాట్లాడుతున్నాడు, నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు. హల్లెలూయా. ఎప్పుడు మన వాక్యాన్ని చదివినా కూడా ఏదో మన కొత్త పాఠం నేర్పిస్తూ ఉంటుంది, కొంత ఆలోచింపజేస్తుంది. మనం కొత్తగా ఎప్పుడు చదువుతూనే ఉంటాము కదా, 10 ఆజ్ఞలు ఎప్పుడు చదువుతూనే ఉంటాము, ఎప్పుడు ఈ మందిరానికి మనం ఎప్పుడు వస్తూనే ఉన్నాము. ఇదే కదా మందిరం అనుకుంటున్నాము. కానీ మన మాట వాక్యాన్ని వస్తున్నప్పుడట కొత్త జీవితంతో మనం రావాలట, కొత్త నడవడికతో మనం రావాలట. అప్పుడే దేవుని యొక్క వాక్యం అట మనకు దయారసముగా మనకు ఇయ్యాలనిపిస్తుందట. ఎప్పుడు మనం మందిరానికి వచ్చినప్పుడు ఏదో కొత్త సంతోషంతో మనం బయలుదేరాలి. ఇవాళ నేను ఏదో పొందుకోవాలి దేవుని మందిరంలో, ఏదో నేను తెలియని ఆశ కలిగి పరిగెత్తాలి అని మనమాట దేవుని యొక్క దయారసం కోసం మనం పరిగెత్తాలట. సేవకులమైన మేము ఎలా పరిగెత్తాలంటే
దేవుని యొక్క మధురమైన మాటలు మేము పొందుకోవడానికి మేము పరిగెత్తుతూ ఉండాలి. వాక్యం మనము కూడా ఏదో కొత్తగా మేము పొందుకోవాలి, ఆ జీవితాన్ని కొత్తగా మార్చుకోవాలి అనే ఒక ఆలోచనతో ఒక బలంగా మనం బయలుదేరాలి. దేవుడు మనకు మంచిగా మంచి మాటలు మనకు దేవుడు ఇస్తాడు. నేను భూమి మీద హల్లెలూయా హల్లెలూయా ఏమమ్మా మన ఈ భూమి మీద పరదేశమా లేకపోతే స్థిరంగా ఉండేవాళ్ళమా చెప్పడమ్మా? పరదేశంలో దైవసేవకులు ఎన్నో విషయాలు మనకు బోధిస్తూ ఉన్నారు. మన పుట్టినప్పటి నుండి ఎన్నో కష్టాల మధ్య నుండి బాధల మధ్యల నుండి చివరిగా ఈ లోకంలో నుండి మనము వెళ్లిపోయే వారిగానే ఉంటున్నాము. అది చిన్న వయసు కావచ్చు, లేకపోతే యవనస్తులో కావచ్చు, లేకపోతే ఎవరి కాలం తర్వాత కావచ్చు, వృద్ధాప్యంలో ఉన్న మనం కావచ్చు, కానీ ఏదో సమయంలో మనము తిరిగి వెళ్ళేవారిగానే ఉంటున్నాము. కానీ మనం ఎక్కడికి తిరిగి వెళ్ళొచ్చున్నాము అని ప్రశ్న మనం వేసుకుంటే ఆ ప్రశ్న కూడా మనకు ఎప్పుడు ప్రశ్నగానే మిగిలిపోతుంది. ఆ ప్రశ్నను మనము దానికి జవాబు దొరకబట్టుకోవడానికి మనకు సమయం పడుతుంది, దొరుకుతడం లేదు. ఆ ప్రశ్న ఎప్పుడు ప్రశ్నగానే మిగిలిపోతుంది తప్ప దిగంబరిగానే వచ్చాము, దిగంబరిగానే వెలుస్తున్నాము. కానీ ఈ యొక్క లోకసారం అనే ఈ 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 100 సంవత్సరాలు మన జీవితం ఎలా బ్రతుకుతున్నామో మనము గ్రహించుకోలేకపోతున్నాము. ఎప్పుడు మనం మనం ఎప్పుడు ఆలోచించుకుంటామో, ఎప్పుడు మనము ఆలోచన పడతామో, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడు ధ్యానిస్తామో, అవును నాకంటూ ఒక జీవితం ఉంది, ఈ లోకం మీద కాదు, నేను భూమి మీద పరదేశిగా ఉన్నాను, కానీ నేను తిరిగి మళ్ళీ వెళ్ళాలి అనే ఆలోచన మనందరికి కలుగుతుంది. ఎప్పుడు ఆలోచన కలుగుతుందో అప్పుడు మనకేమవుతుందో తెలుసా? అవునా దేవుడు నా కోసం ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేశారా, అంటే ఇంత ముందు నేను అక్కడ ఉన్నానా, అక్కడికి వెళ్ళి ఈ లోకానికి వచ్చాను, తిరిగి మళ్ళీ ఆ లోకం మీద వెళ్ళిపోవాలి అనే ఆలోచన మనకు కలుగుతుంది. అంటే అంటున్నాడు 20వ వచనంలో, 20వ వచనం, నా ప్రాణము మట్టిని ఎత్తుకొలుచున్నది వాక్యము చేత. హల్లెలూయా. ఏ బ్రతుకుదామా? ఈ మట్టి శరీరం మాట ఈ మట్టి శరీరంలో కలిసిపోతుంది, కానీ దేవుడిచ్చిన ఆత్మ మాత్రము తిరిగి ఈ పరదేశంలో నుండి మనం మళ్ళీ పరమకు కొడిపోయి వారిగా ఉండాలి. అందుకే దైవసేవకు మాట్లాడారు, ఏమని మాట్లాడుతున్నామా దేవుడు ఇక్కడ? పరదేశులము ప్రియులారా మనము పురవీధి కాదిప్పుడు, పురవీధి కాదిప్పుడు నిజము. పరదేశులము ప్రియులారా ప్రదేశానికి లోపల ఉంటున్నాము. మనం ఈ గ్రామం నుండి వేరే గ్రామానికి పోతున్నాము, ఈ కుటుంబం నుండి వేరే కుటుంబానికి పోతున్నాము, ఈ సంఘం నుండి ఇంకో సంఘంకు వెలుచున్నాము, ఈ లోకం నుండి కూడా ఇంకో లోకానికి వెలుచున్నాము. తిరిగి మన దగ్గరికి రమ్మంటున్నాడు దేవుడు. ఎలాంటి జీవితం మనం జీవిస్తే మనం దేవుడి దగ్గరికి పోతున్నామో ఈ వాక్యము మనకు తేటగా మనకు కనబరుస్తుంది. ఏం కాదు, ఈ యొక్క నా వాక్యం అనే మాటలు మనం ఏమనుకుంటున్నామమ్మా, ఈ వాక్యం మనం హృదయంలో ఉంచుకోవాలి. ఎప్పుడు ఈ హృదయంలో మనం ఉంచుకుంటున్నామో ఈ వాక్యాన్ని మనం మరవకుండా ఉంటాము. ఈ మరవకుండా ఉన్న ఈ వాక్యాన్ని మనం ఏమన్నామా, దాన్ని చూసి మనం నడుచుకోవాలట. హల్లెలూయా. ఇలాంటి ఎన్నో మాటలు గమనంలో వచ్చినాం. యాత్రికుడైన నేను నా బసలు పాటలు పాడుటకు నా కట్టడలు నీ కట్టడలు హేతువులాయను. హల్లెలూయా. ఎవరమ్మా? యాత్రికులమైన మనం అందరమాట దేవుని యొక్క కట్టడలకు మనకి హేతువైతున్నాయట. హల్లెలూయా హల్లెలూయా. అన్ని వింటున్నాము, అన్ని చేస్తున్నాము, కానీ అన్నిటిని వదిలిపెట్టి మనము లోకసారమైన జీవితాన్ని జీవిస్తూ లోకమానుసారమైన బ్రతుకుతున్నామన్నమాట. ఈ లోకంలో ఉన్న వాటిని ఈ లోకాలలో వెళ్తున్నాము. ఈ మధ్య శరీరాన్ని కూడా ఈ మధ్యన కలిసి వెళ్తున్నాము. కానీ పరదేశమైన మనము ఈ పరలోక రాజ్యంలో దేవుని యొక్క మనము దేవి రాజ్యంలో మనం అందరం తెలుసుకోవాలి. ఈ రోజు బల సంస్కారం మనం పాల్గొంటున్నాము, ప్రభుత్వంలో మనం పాల్గొంటున్నాము, దేశంలో మనం ఎక్కడ ఉంటున్నాము, కానీ సంఘం
పేరులో మనం ఈ సంఘం నిలబడతాము. ఇలాంటి ఎన్నో విషయాలను మనం తెలుసుకుంటూ మనం ముందుకు సాగుతున్నాము. ఈ 119వ కీర్తన ఒక్కొక్క భాగము మనము వివరించుకుంటా పోతే ఈ 22 భాగాలు 22 రకాలుగా మనకు ఏదో తెలియని విషయాలను మనం బోధిస్తూ ముందుకు వెళుతుంది. ఆ విషయాలను మనం తెలుసుకుంటూ మనం ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను. అలాగే సమయాన్నిచ్చిన దైవ సేవకులకు, అలాగే నా తరఫున దేవుని తరఫున సహాయం కోరిన దేవుని సహాయించినందుకు కృతజ్ఞత చెల్లిస్తూ ముగిస్తున్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.